రాజమండ్రి నగరాన్ని సుందరీకరణ పేరుతో అభివృద్ధిని కుంటుపడేలా చేసిన వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ ను నగర ప్రజలు ఇంటికి సాగనంపుతారని ఎన్డీఏ కూటమి రాజమండ్రి అర్బన్ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. ముంపు సమస్యను తాగునీటి సమస్యను తీర్చి నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికడతామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను సుభిక్ష పాలన అందిస్తామంటున్న రాజమండ్రి అర్బన్ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఆదిరెడ్డి వాసు ప్రచారంలో కానీ అలాగే ప్రజలందరినీ కలుపుకుని వెళ్ళటంలో కూడా ముందంజలో ఉన్నారు. ఆదిరెడ్డి వాసు గారి నగరానికి ఏం చేయబోతున్నారు, ఆయన ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి, అసలు పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలు ఆయన దృష్టిలో ఉన్నాయని ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పుడు రాజమహేంద్రవరం అన్నదానికి ఇప్పుడు మనం కొత్తగా అభివృద్ధి అనేది పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్పొరేషన్ ద్వారా కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంట్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం సర్వసాధారణంగా హక్కుగా వచ్చే నిధిలో కానీ వీటన్నిటిని కలయికతోటి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనమంటూ ఒక చిత్తశుద్ధి ఉంటే, అవగాహన ఉంటే, బాధ్యత కలిగిన వారు అయి ఉంటే మనం నగరానికి అవసరాలు ఏంటన్నది గమనించి దాన్ని మనం చేసినట్లయితే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. నగర ఒక అవసరాలు రీత్యా ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం పార్క్స్ కానీ, ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, ఎస్టీ హాస్టల్స్ కానీ, ఇలాగ నగర యొక్క అవసరాలు రీత్యా ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కొత్తగా రాజకీయంలో వచ్చిన వాళ్ళు ఈ రోజున తెలిసి తెలియని మాటలు, అవగాహన రహిత్యం కలిగినటువంటి వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక 4 పార్కులో లేకపోతే 2 డివైడర్లో లేకపోతే ఒక ఈట్ స్ట్రీటో లేకపోతే హ్యాపీ స్ట్రీటో కట్టేసి నగరానికి ఏదో అభివృద్ధి చేసామన్నది ఒక చిత్రీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక్కటైనా సరే వీళ్ళు ఏదైనా కంపెనీ తేగలిగారా, ఒక డిఎస్సి తీయగలిగారా, ఏదైనా ఒక మంచి కంపెనీ తెచ్చి ఏమైనా ఉద్యోగాలు కల్పించగలిగారా? ఏమీ లేవే. మరి ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు అలా కల్పించిపోతూ ఉన్నారు. అది ప్రధానంగా ప్రజల దగ్గర నుంచి మీకు వాళ్ళు చెప్పుకుంటున్న గోడు ఏ రకంగా ఉంటుంది, దాని పరిష్కారానికి మీరు రేపు రాబోయే మీ ప్రభుత్వంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానమైన సమస్యగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏమిటంటే సంక్షేమం అయితే అందుతూ ఉంది, కానీ అందిన వారు తీసుకుంటున్న వాళ్ళు సంతృప్తిగా లేరు. ఒక చేతితోటి ఇస్తూ ఉన్నారు, మరో చేతితోటి సంక్షేమాన్ని అంతా కూడా లాక్కుపోతూ ఉన్నారు అన్నది వాళ్ళ తాలూకు ఆవేదన. అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సంక్షేమం అనేది అమ్మఒడనో ఇతర కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచడం వల్ల కరెంటు బిల్లుల రూపంలో కానీ చెత్త పన్ననో ఇంటి పన్ననో లేకపోతే నీటి పన్ననో పెంచేసి పన్నులన్నీ కూడా పెంచేసి ప్రజల దగ్గర అధికంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారన్నది మాత్రం ప్రజల్లో నాటుకుపోయింది. వాళ్ళు మమ్మల్ని అడిగేది ఒకటే, ఈ సంక్షేమం ఇవన్నీ కానీ పక్కన పెట్టండి, ముందు పెరిగిన నిత్యావసర ధరలు కానీ పన్నులు కానీ తగ్గించే బాధ్యత తీసుకోండి అని అడుగుతూ ఉన్నారు. సక్రమంగా చేయని నిలబట్టాలి. అవన్నిటిలో చాలా అవకతవకలు ఉన్నాయి, చాలా అవినీతికి పాల్పడ్డారు కూడా. ఎకరానికి ₹1,00,000 కిక్ బ్యాక్స్ తీసుకున్న పరిస్థితులు కూడా మనం రైతులు మొన్న వచ్చి మాట్లాడారు మా ఆఫీస్లో, అది విన్నాం. వీటన్నిటిలోని వాస్తవాలు బయటికి తీసి తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా శిక్షించే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే లబ్ధిదారు అన్యాయం అవ్వకుండా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా సక్రమంగా చేసి, ఈరోజు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ ఉంది కాబట్టి ఆ బీజేపీ కేంద్రంలో మరలా అధికారంలో రాబోతూ ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సహకారంతో స్పెషల్ గ్రాంట్ తెచ్చుకొని ఈ పట్టాల పైన ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళకి స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క అవినీతి రాజ్యాన్ని ఏలడానికి ఈ బ్లేడ్ బ్యాచ్ అనే ఒక వ్యవస్థని వాళ్ళ సైన్యం కింద మలుచుకుంటా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు. ఈరోజు మీరు గమనించండి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని ఇబ్బందులు కలుగుతూ ఉంటే మేము ఏదైనా ఫోన్లు చేసి వాళ్ళని అరెస్టులు చేస్తే వెంబటనే వాళ్ళకి ఒక ఎంపీ ఆఫీస్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, వాళ్ళని వదిలేయమని చెప్తారు. అంటే ఈ వ్యవస్థ అంతా కూడా పెంచి పోషిస్తూ ఉంది అధికార పార్టీ వాళ్ళు. ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భరత్రామ్ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అతను మనుషులు కత్తులు తిప్పుతారు, మహిళల్ని బెదిరిస్తారు, పొడి చేస్తానంటారు. చాలా చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారయ్యారు.
ఈ రోజున నగరంలో ఉన్న మహిళలకి ఒక స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అన్న వాళ్ళని ఎవరిని కూడా రాజమహేంద్రవరంలో ఉండనివ్వము. ఎక్కడా కూడా బ్లాక్ పాయింట్స్ అనేది రాజమండ్రిలో లేకుండా, వాళ్ళకి అడ్డా అనేది లేకుండా, ఈ ఊరు మొత్తం కూడా సర్వేలెన్స్ జోన్ కింద పెట్టి ఆ యొక్క ఎవరైనా తప్పు చెయ్యాలంటే వెంటనే మినిట్స్లో మనకి వాళ్ళు ఎవరన్నది తెలిసే విధంగా అక్కడ సిస్టమ్ని హ్యాండిల్ చేసే విధంగా కూడా చేసినట్లయితే తప్పు చేసేవాడు అమ్మో నేను దొరికిపోతాను ఒక భయం అనేది ముందు కల్పించాలి. ఇంకోటి తప్పు చేస్తున్న వాడికి నా వెనకాల వీళ్ళు ఉన్నారో అని ఒక ధైర్యం రానివ్వకుండా చెయ్యాలి. ఈ రోజున తప్పు చేస్తున్న ప్రతి ఒక్కడికి నా వెనకాల వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నాడనో లేకపోతే వైఎస్ఆర్సీపీ చోటమోటా నాయకుడు ఉన్నాడన్న ధైర్యంతో వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. రేపటి రోజున తప్పు చేసేవాడు నా వెనకాల ఎవరూ రారు, నేను తప్పు చేసి ఏదైనా ఇబ్బంది అయితే నా కుటుంబ సభ్యులు అందరూ అవమాన పాలవుతారు, ఇబ్బందులు పడతారనే భయం వాళ్ళు సృష్టించాలి. ఆ కార్యక్రమం తప్పకుండా తీసుకుంటాం. ఈ నగరాన్ని కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నగరాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని నిర్మూలన చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాం. అది తమ పార్టీ వారైనప్పటికీ కూడా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు మనతో చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో సురేష్, రాజమండ్రి, బీఆర్కే న్యూస్.